మరి ఈ ధర్నాకు అందరు రావాలి, అన్ని పార్టీలు రావాలి. మరి కాంగ్రెస్ వాళ్ళు అయితే కనిపిస్తలేరు, వాళ్ళ భూములు ఇటు ఇస్తారు ఇటనేమో. ఇవ్వాలనుకుంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు తీసుకోండి, మా పేదల భూములు మాత్రం తీసుకోకూడదని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి కార్యక్రమంకు అన్ని పార్టీల అందరూ ఉండాలి, అందరూ మద్దతు ఇవ్వాలి. అందరు మద్దతు ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి వారికి తెలుస్తుంది, అయ్యో నేను చేసేది నష్టం కదా, పేదల భూములు నేను తీసుకుంటే తప్పు కదా అని సవరించుకొని ఇక్కడ నుంచి ఫార్మా కంపెనీ ఎక్కడనో తొలగిస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరో ఒకరు ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తే ఈడ మాత్రం ఫార్మా కంపెనీ ఖచ్చితంగా పడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీరందరూ ఐక్యంగా ఉండాలి, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా. మేము ఇయ్యము భూములు, మేము గుంజుకుంటే మేము బతికేదేంది? మీకు అందరికి సెక్రటరియట్లు అందరికి ఇల్లు కట్టిస్తారా? ఈడ భూములు తీసుకొని ఏం చేస్తాడు సీఎం గారు? మరి భూములు అమ్ముకొని మనం ఏం చేయాలి? పక్కకు హైదరాబాద్ దగ్గర ఉన్నదా, 20 కిలోమీటర్లు ఉన్నదా? మనము ఏదన్నా పోయి పని చేయడానికే వేరే భూములు ఉన్నోడు మనల్ని పిలుస్తాడా? మరి ఏం చేసుకొని బతుకుతాం? ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇస్తే ఎన్ని దినాలు ఉంటుంది? వ్యవసాయం సాగు చేయని భూములు ఇస్తే సరిపోతుంది. అట్లాంటివి కాకుండా పట్ట భూమిని సాగు చేసుకుంటున్న పేదల భూములు గుంజుకుంటే ఎవరు ఊరుకోరు. రేవంత్ రెడ్డి ఇప్పటికే హెచ్చరిస్తా ఉన్నాం, దాన్ని మానుకోవాలి. ఒక్క ఎకరం ఇక్కడ ఇవ్వడానికి సిద్ధం లేని కూడా మేము వాళ్ళ తరఫున పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున హాజరైన అన్ని రైతు సంఘాలకు, అఖిలపక్ష నాయకులకు, ప్రతి ఒక్కరు కూడా పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు చేస్తారు. ధన్యవాదాలు అందరికీ. ఈరోజు కోయిలపల్లి, అక్కింపేట, సజ్జకాంపేట, లగజల్ల గ్రామాలకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించి సుమారు 1274 ఎకరాలకు పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3000 ఎకరాలు ఫార్మా కంపెనీ ల్యాండ్ ఎక్వైజిషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకొని ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజల మీద, రైతుల మీద ఒక ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ఒక గుడిబండ దాకా దాన్ని తీసుకొస్తా ఉన్నారు. దాని అందరూ కూడా వ్యతిరేకం చేయాలని చెప్పి మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రైతుల తరఫున. ముఖ్యమంత్రి గారికి కొడంగల్ ప్రాంతం అంటే వ్యవసాయం చేసుకున్నటువంటి మంచి పొలాలుండి 95% వ్యవసాయం చేసుకుని రైతులు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం కానీ మహేశ్వరంలో వద్దన్నటువంటి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఫార్మా పెట్టేసి పొల్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతుల మీద, రైతులు ఉన్నటువంటి పేద రైతుల భూములు గుంజుకొని 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా సాగు చేసుకొని బ్రహ్మాండంగా పంటలు పండించుకునే రైతులు ఉన్నారు ఇక్కడ. అట్లాంటి ప్రాంతంలో పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ వేస్తామంటే ఎవరు ఊరుకోము. సీరియస్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కంపెనీ ఇమీడియట్ ఇక్కడి నుంచి తరలియాలి, వేరే ప్రాంతానికి తరలియాలి. కంపెనీ తరలించే వరకు రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, పోరాటం చేస్తాం. అదే కాకుండా మంచి కంపెనీ తీసుకురండి. ఇక్కడ సిమెంట్ కంపెనీ తీసుకొస్తాం, ఫార్మా కంపెనీ తీసుకొస్తాం, పొల్యూషన్ చేస్తాం కొడంగల్ అంటే ఎవరు ఊరుకోరు. మీకు అవసరం అనుకుంటే మీరే ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి, కైటెక్స్ కంపెనీ తీసుకురండి. మీరు ఆల్రెడీ అమెరికా పర్యటన ఉన్నారు, టెస్లా కార్ల కంపెనీ వస్తుందని చెప్తున్నారు. అది కొడంగల్ ప్రాంతంలో వేయండి, యువతకు ఉద్యోగాలు కల్పించండి. ఇక్కడ చాలామంది మహిళలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. టెక్స్టైల్ కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించండి, యువతకు ఉద్యోగాలు వచ్చే ఐటీ కంపెనీ తీసుకురండి. కానీ ఈరోజు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి, సిమెంట్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ వేస్తామంటే ఎవరు ఊరుకోరు. రైతు తరఫున పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే లీగల్ పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల